తేడా తెలియకంటే ఎవరున్నారంటే వాళ్ళందరికీ తేడా తేడా తెలిసి దాన్ని ఏం చేస్తాం, మనకు కావాల్సిన దాన్ని మనము చీకటిగా ఉంది, మనకి ఏం కావాలి, వెలుగు కావాలి. చలికాలంలో చల్లగా ఉంది, మనకి స్నానం చేయాలంటే ఏం కావాలి, ఖచ్చితంగా వేడి కావాలి. మనకి ఎండాకాలం మనకి చల్లగా కావాలి. ఈ డిఫరెన్స్ అనేది మనకి బాడీకి కానీ మన కంటికి కానీ మనం ఆలోచించే ఓకలికి కానీ ఇవన్నీ కూడా డిఫరెన్స్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే మనం చూస్ చేసుకున్నాం, అంటే మనకు కావాల్సింది మనము తీసుకున్నాం, కోరుకుంటున్నాం. దాన్ని బట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే ఇష్టంగా దాన్ని మరి ఇన్ని తేడాల్లోని వాటిని వీటిని మనం డిఫరెన్స్ చేసుకుంటూ మనకు కావాల్సిన తీసుకున్నప్పుడు మరి దేవుడి విషయంలో కూడా ఆ తేడా అనేది కనుగొనాలి కదా. దేవుడి విషయంలో కూడా నిజమైన దేవుడు ఎవరు, సత్యమైన దేవుడు ఎవరు, ఈ దేవుడు సర్వశక్తిమంతుడా, లేకపోతే దేవుడు మనల్ని నిజంగానే మనల్ని సృష్టించాడా, ఇవన్నీ కూడా తెలుసుకొని కావాల్సిన అవసరం ఉందా అంటే మానవుడికి కంపల్సరీగా. కానీ చాలామంది ఏం చేస్తారంటే తనకి ఇష్టమైన జీవితాన్ని, నేను ఒకవేళ ఈ భూమి మీద పుట్టినప్పుడు నేను ఏం చేస్తానంటే నా పుట్టింపుకు నా తల్లిదండ్రులు మా పూర్వీకులు ఎవరినైతే వాళ్ళు ఆరాధించారో, వాళ్ళు మహింపరిచారో, లేకపోతే పూజలు చేస్తున్నారో వాళ్ళని వాళ్ళే ఉంటారు. కొంతమంది గుడ్డిగా వాళ్ళకి ఏం ఆలోచించరు. వాళ్ళు ఏమైనా అడిగేవనుకోండి, వాళ్ళు చెప్పే మాట ఇవే. ఏం చెప్తారు, నా తల్లిదండ్రులు వీటినే పూజించారండి, మా తాత ముత్తాతలు వీటినే పూజించారండి, మా పూర్వీకులు నుండి కూడా వీటినే కొనసాగిస్తున్నారండి, మేము అందుకే వాటిని కొనసాగిస్తున్నాం. ఒక వీటిని కొనసాగిస్తున్నావు కానీ దీంట్లో నీకు ఏమైనా గ్రహించావా, దీని ద్వారా నీకేమైనా మేలు కలిగిందా, ఒకవేళ నువ్వేమైనా ఆలోచన శక్తి కలవడైతే ఇది అసలు ఇవి ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, నిజమేనా ఇది అని కనుక్కున్నావంటే వాళ్ళు ఏం ఆశపడరు. నా తండ్రి దీన్ని పూజించాడు, నా తల్లి దీన్ని భయపరిచింది, మా యొక్క విలవెలుపు మా యొక్క ఊర్లో ఇదే, మా ప్రాంతంలో ఇదే, మేము ఎప్పుడుండో ఇదే చేసుకుని వస్తున్నాం అని చెప్తారు. కానీ వాళ్ళ నుండి వచ్చిన మాట మాత్రం సత్యం, నిజం అని చెప్పలేరు. వాళ్ళు ఫాలో అయిపోతారు, అంటే దాన్ని అనుసరిస్తారు. ఇక్కడ మనం చెప్పినా సరే వాళ్ళు గ్రహించలేరు, జీవించుకోలేరు, నమ్మరు, అందుకే దాన్ని ఫాలో అయిపోతారు. అలా కొంత జనం ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వారి ఆనందం కోసం, వాళ్ళ సంతోషం కోసం చేస్తారు. ఇందులో ఉంటే పండగలు చేసుకోవచ్చు, ఇందులో ఉంటే నేను చక్కగా ఇష్టానుసారంగా జీవించవచ్చు, అంటే నేను కొత్త బట్టలు వేసుకోవచ్చు, నలుగురితో తిని తాగవచ్చు, చక్కగా డ్యాన్స్లు వేయచ్చు, నేను ఇష్టానుసారంగా ఎవరితోనైనా సరదాగా మర్యాద వరకు లేకపోయినా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించవచ్చు అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు దాన్ని విడవరు, అది తప్పని తెలిసినా సరే ఏం చేస్తారు, తన మనసులో ఒక ఆనందం కోసం దాంట్లో ఉండిపోతారు. ఒకటి మనం చెప్పిన ఏం చేస్తారంటే ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది, ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నేను దీనిలో ఉండిపోతాను. సత్యమైన కాదు నాకు తెలుసు, ఇది దేవుడు కాదు, ఇది బొమ్మ తెలుసు, కానీ నేను ఆనందించాలంటే వీటిలో ఉండాలి, నేను నా ఆనందం దీంట్లో కోరుకుంటున్నాను నేను అనేది వాళ్ళు కొంతమంది ఉండిపోయాడు. కొంతమంది ఏం చేస్తారంటే నిజమైన దేవుడు తెలుసుకుంటారు, కానీ నిజమైన దేవుడు చెప్పించేది, దేవుడు తెలుసుకుంటారు కానీ దేవుడు చెప్పించేది. ఇలా కొంతమంది ఉంటారు. అంటే మనం రకరకాల తేడాలు చూస్తున్నాం. చూడండి, ఒకటే చెప్పుకుని వస్తున్నాం, తేడాలు ఏమన్నా చూసుకుని వస్తాం అన్నమాట. అంటే మనుషులు ఏ విధంగా ఉంటారు, తేడాలు చూసుకుంటూ వస్తున్నాం. దేవుడు తెలుసుకున్నారు కానీ దేవుడు చెప్పినట్టు లేదు, ఇదో తేడా. మరి వాక్యం దేవుడు ఏం చెప్తున్నాడు, నేను చెప్పినట్టు చేయండి, నేను చెప్పినట్టు చేయడానికి మీకు మొట్టమొదటిగా మీరు డైరెక్ట్గా మానవుడితో మాట్లాడి చెప్పాను. దేవుడు మొట్టమొదటిగా మానవుడితో డైరెక్ట్గా మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు, ఏదైనా తోటలో ఆదాముతో మాట్లాడాడు దేవుడు, మోషే గారితో మాట్లాడాడు దేవుడు, అబ్రహాం గారితో మాట్లాడాడు దేవుడు, యాకోబు గారితో మాట్లాడాడు దేవుడు. మనుషులందరితో కూడా మాట్లాడుకుంటూ వస్తుందంట, నన్ను ఎలాగ మీరు మహింపరచాలి, నన్ను ఎలాగ మీరు ఆరాధించాలి, నన్ను ఎలాగ మీరు మహింపరచాలనేసి దేవుడు అందరితో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. తర్వాత మానవుని యొక్క పాపం ఎక్కువ వదులుకున్నది, దేవుడు దూరం అయిపోయాడు. తర్వాత మానవుడికి ఎలా చెప్పాడు, కళల ద్వారా చెప్పాడు. యోసేపు గారి కళల ద్వారా చెప్పాడు, యాకోబు గారి కళల ద్వారా చెప్పాడు, డానీ గారి కళల ద్వారా చెప్పాడు. కళల ద్వారా తన యొక్క నన్ను ఎలాగ మీరు ఆరాధించాలి, మీరు ఎలాగ నన్ను ఆజ్ఞలు మీరు ఎలా పాటించాలనేసి దేవుడు
కళల ద్వారా చెప్పాడు. తర్వాత అది కూడా దూరం చెప్తున్నాడు మానవుడు పాపాలు చేసి. తర్వాత ఎలా చెప్పాడంటే ప్రవక్తల ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా, యాజకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా వీళ్ళందరితో కూడా ఏం చేసి చెప్పుకుని వస్తున్నాడు. మీరు ఎలా జీవించాలి, నేను మిమ్మల్ని పూజించాను, నన్ను ఎలా మహింపరచాలి, ఇప్పుడు ఎలా పూజించాలి అనేసి దేవుడు వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాడు. తన నోరుని ప్రవక్తకి ఇచ్చి ప్రవక్త ద్వారా ఎలాగ చెయ్యాలి అన్నది, ఎలా జీవించాలి అన్నది మానవుడికి చెప్పుకుంటుంది. మరి ఎక్కువ దూరం అయిపోయింది, మరి ఎక్కువ పాపాలు చేస్తాం, మరి ఎక్కువ చేస్తాం. వీళ్ళందరికీ ఎంతమంది చేసి చెప్పినా ఉండదేసి ఇవి ఏం చేయాలంటే ఇక లిఖితపూర్వకంగా రాసి చదువు జ్ఞానం ఇచ్చి చదువుకుంటూ నేర్చుకుంటాం అనేసి మనకి ఇన్ని విధాలుగా ఎంతోమంది 40 మంది ప్రవక్తలతో 40 కాలంలో సమయాల్లో ఈ యొక్క బైబిల్ రాసి మన చేతిలో పెట్టారు. ఈ బైబిల్ చదువుకొని మీరు బోధించుకొని మీరు ధ్యానించాలని చెప్పారు. అంటే మనిషిని దేవుని నుండి దూరం చేసిందంటే పాపం. ఆ పాపాన్ని ఎలాగుంటుందంటే నన్ను నమ్మండి అని మనం చెప్తుంటే వీళ్ళు రకరకాల చెప్పుకునే కనుక డిఫరెంట్గా వెళ్తున్నాం. మధ్య సత్యమైన దేవుడు నమ్ముకోడు కూడా దేవుడు చెప్పినట్టు మన వాటిని వినలేదు కానీ మనం ఈ యొక్క లోపల మనం చూస్తున్నాం. మరి ఏంటి ఈరోజు మనం ఏంటంటే క్రైస్తవ మతం, క్రిస్టియానిటీ, క్రీస్తుని ఫాలో అవుతున్నాం అని చెప్పుకుంటున్నారు. కానీ అనేకమైన మత శాఖలు ఈ యొక్క భూమి మీద 40,000 రకాల మత శాఖలు మన భూమి మీద ఉన్నాయి. మన నమ్మేది ఎవరినంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతూ ఉంటారు, యెహోవా దేవుని నమ్ముతూ ఉంటారు, పరిశుద్ధాత్మని నమ్ముతూ ఉంటారు, ఆయన నిజమైన దేవుడు అంటారు. కానీ చేసేవాడిని కూడా ఆయనకి వ్యతిరేకమైన. మరి మన యొక్క మత శాఖల గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. డిఫరెన్స్ ఏంటి, దేవుడు ఏం చెప్పాడు, అసలు ఏంటి క్రీస్తుని ఎలా ఫాలో అవ్వాలి, ఏ సంఘంలో మనం ఉండాలి, దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు, అది ఏ విధంగా చేస్తున్నారు, మనం దాంట్లో ఉన్నామో బైబిల్ చెప్పే విధంగా మనం ప్రవర్తిస్తున్నాం లేదని ఈ యొక్క ఆదివారం మనం ఏం చేస్తున్నామో ఒకసారి గమనిద్దాం. ఈ యొక్క మత శాఖత్వం అంటే ఏంటి, ఇంగ్లీష్లో డెనామినేషన్. మనం సరైన దేవుడిని తెలుసుకున్నాం, సరైన మతంలోకి వచ్చాం, కానీ ఆ మతం చెప్పినట్లుగా దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తున్నాం లేదని తెలుసుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 4:4 చూస్తే ఎఫెసీ 4:4 శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉందన్నట్టుకు పిలువబడింది. ఏంటంటే శరీరం ఒకటే, దేవుడు ఒకటే, శరీరం ఒకటే. మన శరీరం ఒకటే ఉంటా, రెండేసి ఉన్నాయా శరీరాలు మనకి? లేదు శరీరంలోనే ఉన్నాం అంటాను, 3 శరీరాలు ఉన్నాయా? ఈ శరీరం ఈ రోజు ఉంటాను, రేపు ఆ శరీరాలు ఉంటాను, లేకపోతే ఈ ఎండాకాలం ఈ శరీరం ఉంటాను, చలికాలంలో ఆ శరీరం ఉంటాను, లేకపోతే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శరీరంకి వెళ్తాను అని మనకి 2 శరీరాలు ఉన్నాయా? అలా ఉంటే బాగుంటుంది కదా. మనకి ఇష్టమైనప్పుడు డ్రెస్ చేసుకున్నట్లు నేను దాంట్లో దూరిపోయి ఈ శరీరం నచ్చిపోతుంది. శరీరం ఎన్ని ఉన్నాయి మనకి? ఎవరికైతే భూమి మీద ఉన్న మానవుడికి తగిన జ్ఞానం ఊహగా ఉందంటే అందరికి తెలిసిన ఈ శరీరం నాది, ఈ శరీరం ఒకటే అనేసి అందరికీ తెలుసు. మరి దేవుడు చెప్తున్నాడు శరీరం ఒకటే, ఆత్మ కూడా ఒక్కడే, దేవుడు ఒక్కడే. మళ్ళీ ఆత్మలు ఉన్నాయి, మన శరీరంలో ఉన్న ఆత్మ కూడా ఒకటే, శరీరం ఒకటే, మనలో ఉన్న ఆత్మ ఒకటే, దేవుడు ఒకటే, దేవుడి యొక్క ఆత్మ కూడా ఒకటే అని మనకి ఇలా తెలియజేస్తాం. ఆ ప్రకారమే, ఏ ప్రకారం అంట, ఏదైతే మనం నమ్ముతున్నామో దేవుడు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే నిరీక్షణ ఉండేటకు పిలువబడింది. మన క్రైస్తవ యొక్క నిరీక్షణ ఎన్ని నిరీక్షణలు? మన నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యంలోకి వెళ్ళడం నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వచ్చి 2 రాకల్లో మన అందరినీ కూడా తీసుకెళ్ళడం మన నిరీక్షణ. ఆయనతో పరలోకంలో సంతోషించాలని మన నిరీక్షణ. ఆ నిరీక్షణ ఒకటే.
ఆయన ఒకే నిరీక్షణ, ఒకే దేవుడు, ఒకే ఆత్మ, ఒకే శరీరం. ఒకటే 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 అని చెప్పుకుని వస్తాడు దేవుడు. కానీ ఈ దినాల్లో మనం ఎంతమందిని చేస్తున్నాం? యెహోవా దేవుడు ఒకరిని చేస్తున్నాం, యేసుక్రీస్తు దేవుడు ఒకరిని చేస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు ఒకరిని చేస్తున్నాం, కొంతమంది మరియమ్మని పూజించేస్తారు ఒక దేవుడు. మరి ఇంతమంది దేవుళ్ళు పూజిస్తే మరి దేవుడు ఒకటే ఎలాగవుతాడు? మరి ఇక్కడ చెప్తే చెప్పబడుతుంది ఏంటి? ఒకటే చెప్పబడుతుందా? ఆత్మ ఒకటే చెప్పబడుతుంది, దేవుడు ఒకటే చెప్పబడుతుంది. ఒకవేళ మనం దేవుడు నమ్మే విషయంలో అక్కడ నిరీక్షణ కూడా ఒకటే చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క మత శాపంలో దేవుడు ఒక్కడే. ఈ యొక్క భూమిని సృష్టించిన దేవుడు ఒక్కడే. అదేవిధంగా అదే ఎఫెసీ పత్రికలో 1:23 వచ్చింది. 1:23 1:23లో ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత ఉన్నదన్నమాట. ఇప్పుడు శరీరం ఒకటే అన్నప్పుడు మరి సంఘము ఒకటే కదా, సంఘము కూడా ఒకటే. ఆ శరీరం ఎవరిది? సంఘము. ఆ శరీరం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారిది. సంఘానికి శిరస్సు ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారిది. ఈ శిరస్సు నాకు ఉంటే ఈ బాడీ కాదు కాదని ఒప్పుకుంటారు ఎవరైనా? ఎవరు ఒప్పుకోరు. వాళ్ళకి అది తీసి పెట్టగలం. మరి చేస్తే ఏంటవుద్ది? చనిపోతాం. ఈ 2 వీడియో అయిపోతే ఏం చేస్తాం? చనిపోతాం. కాబట్టి ఆ సంఘము అంటే ఏ సంఘము? క్రీస్తు సంఘము. క్రీస్తు ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఒకే శరీరంగా ఎవరైతే ఉంటున్నారో, ఎవరైతే ఆ సంఘానికి క్రీస్తుని శిరస్సుగా ఎవరైతే అంగీకరిస్తున్నారో వారిని క్రీస్తు సంఘంగా మనం అంటున్నాం. ఆ సంఘం అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం ఏంటంటే ఆ సంఘము ఆయన శరీరము. ఎవరి శరీరము? యేసుక్రీస్తు శరీరము. ఎందుకని? ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన శరీరాన్ని సమర్పించి ఉన్నారు కదా. మన కోసం ఆయన తన శరీరాన్ని సమర్పించుకుంటున్నారు. మనందరం కూడా ఆయన శరీరంలో ఉన్నాం. మనకు శిరస్సు ఎవరంటే క్రీస్తు. కుటుంబానికి శిరస్సు ఎవరు? ఆ కుటుంబానికి యజమాని ఎవరు? మీ కుటుంబానికి యజమాని ఎవరు? అమ్మ మీ యజమాని ఎవరమ్మా అని అడిగామనుకోండి, పెళ్ళైనా అవ్వండి, ఎవరి పేరు చెప్తారు? మా పాపలు అడిగారమ్మ, అమ్మ ఎవరు మీ ఇంటికి ఎవరమ్మా హెడ్గా ఉంటారు అన్ని విషయాలు అంటే డాడీ అని చెప్తారు, మా నాన్న అని చెప్తారు. అంతేగాని మీ కుటుంబ యజమాని అనుకోండి, ఇంకో దారి వెళ్ళిపోతుంటే కదా ఆడిని అని చూపించడానికి ఎలా ఉంటుంది? ఆడ పిక్చర్ అయి ఉండాలా, ఈ మత్తిమితులైన ఉండాలా, లేకపోతే ఇష్టానుసారంగా జీవించే వ్యక్తినే ఉండాలి. ఆ కుటుంబం మీద ఆ యొక్క యజమాని మీద గౌరవం కూడా లేకుండా ఉండాలన్నమాట. అంటే కుటుంబం పోషిస్తుంది, కుటుంబము ఆయన్ని పెంచుతుంది, కానీ నువ్వు చెప్పేది ఏం చేస్తున్నావు? వేరే వ్యక్తిని చెప్తున్నావు అన్నమాట. మరి శరీరం ఆయన అయినప్పుడు సంఘము కూడా ఎవరిదై ఉంటుంది? క్రీస్తుదై ఉంటుంది అన్నమాట. ఆ సంఘం ఎవరిది? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. మరి ఆ సంఘం ఎవరిదంటే క్రీస్తు సంఘం. మరి ఈరోజు మత శాఖల గురించి చెప్పుకుంటున్నాం. డెనామినేషన్కి డెనామినేషన్స్ ఎలా ఉంటాయి, వాక్యానుసారంగా నడుస్తున్నాయా, దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు ఏ సంఘంలో ఉండమని చెప్తున్నాడు, మనకు తేడాలు తెలుస్తాయి కదా. చలికి ఎండకి, వెలుగుకి చీకటికి ఈ తేడాలు ఎలా తెలుస్తాయో దేవుడు ఎందుకు కూడా దేవుడు ఏం చెప్పాడో కూడా ఆ తేడాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఏం చెప్పాడో అది మనం ప్రవర్తిస్తేనే దేవుడు వారం అవుతాం. లేదు అనుకుంటే అపవాది యొక్క ఇల్లం అనుకో. ఒక దగ్గర మనం పనిచేసి పక్కా ఆఫీసులు వెళ్ళి మన జీతం అడిగి ఇస్తారండి. ఏం చేస్తారు? ఈడ్చి ఈడ్చి నెక్స్ట్ మరి అదే చెప్తారు. నేను ప్రతిరోజు కూడా చూస్తున్నారు కదా,
నేను చూస్తాను, మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను, వెళ్ళినప్పుడు ఇచ్చినప్పుడు చేసినప్పుడు. అయినా సరే అంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏ యాప్స్లో పని చేస్తే అక్కడికి వెళ్ళి అడిగితేనే నీకు జీతం ఇస్తారు. నేను వేరే దగ్గర జీతం అడిగాను అనుకోండి, వాళ్ళు జీతం కొట్టేస్తారు అన్నమాట. కాబట్టి దేవుడు అక్కడే ఆయన ఏర్పడిన సంఘము కూడా ఒకటే మాట. అదేవిధంగా చూసుకుంటే 1 కొరింథీ 1:10 చూసుకుంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 1:1 కొరింథీ 1:10. చదవండి ఒకసారి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నానని పౌలు గారు చెప్తారు. ఎలా పడుకున్నారు? ఏకభావంతో. అంటే ఏకభావంతో అంటే అందరూ కూడా ఎవరి నామాన్ని ప్రార్థన చేయాలా? యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలా? తండ్రికి చేయాలా. కానీ చాలా మంది ప్రార్థన ఎలా చేస్తుంటారు? జనరేషన్లో అందరూ యేసు ప్రభు గారు ప్రార్థన చేస్తుంటారు. అది యేసు నామమున అడగమని చెప్పాడు తండ్రిని. చాలా మంది ప్రార్థన చేస్తారంటే ఫస్ట్ మొదలెట్టుగా యేసుక్రీస్తు ప్రభువా మమ్మల్ని దీవించండి, మహిమపరచండి అనేసి మళ్ళీ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. అంటే ఆయన ప్రార్థన చేసి ఆయన నామాన్ని అడుగుతామా? ప్రిన్సిపల్కి మన యొక్క అధికారికి అధికారికి మనం లీవ్ లెటర్ ఇవ్వాలా. ఎవరి పేరు ఇవ్వాలా? వాళ్ళ డిపార్ట్మెంట్ నేను చేస్తున్నాను, వాళ్ళ పర్సనల్గా నేను చేస్తున్నాను కాబట్టి మీరు నాకు లీవో లేకపోతే సంథింగ్ మనకి నీడ అనేది పెట్టుకుంటాం. అయితే లీవ్ లెటర్ రాసి వచ్చినప్పుడు టు ద హెడ్ మాస్టర్ విశాఖపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ తండ్రి స్కూల్ పేరు మీద మనం రాసి ఎవరు రాస్తాం? హెడ్ మాస్టర్కో స్కూల్ టీచర్కో రాస్తాం. అంతేగాని ముందే స్కూల్ టీచర్ రాసి అవన్నీ వదిలేసాం అనుకోండి, ఆ లెటర్ చెల్లుతుంది అక్కడ. మరి తండ్రికి ప్రార్థన చేయండి, నా నామమున ఏది అడిగినను, ఎవరి నామమున? యేసుక్రీస్తు నామమున ఏది అడిగినను మీకు కలుగుతాయి అనేసి మనకి దేవుడు చెప్తారు. ఎలాగంటే ఏక తాత్పర్యం అంటే ఆ ప్రార్థనలో చెప్పని ప్రార్థనలో యేసు నామమున మనం అడగాలి తండ్రిని. అదే పాటలు పాడుతున్నాం. మీ జీవఫలాన్ని దేవునికి అర్పించండి అని దేవుడు చెప్తుంటే మనం డబ్బులు డోలకంతో దేవుడికి మహిమపరుస్తుంటాం. మత్సాకల్లో ఉండేది మత్సాకల ప్రార్థన అలా చేస్తారు. అలాగే మన జీవఫలం అంటే మన యొక్క గాత్ర సంగీతం, గాత్ర పాటలతో మనం దేవుని మహిమపరచడం మహిమ చేస్తాం. ఎప్పుడు 11 మనం ఏం చేస్తారంటే చాలామంది జనరేషన్లు మ్యూజిక్లు, డ్యాన్సులు, ఇష్టానుసారైన డ్యాన్సులు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు రోడ్ల మీద. ఇప్పుడు ఆడలేదు, మగ లేదు, ఇష్టానుసారంగా చిన్న లేదు, పిల్ల లేదు, ఇష్టానుసారంగా డ్యాన్సులు చేస్తున్నారు. చిన్న ఫంక్షన్ అయితే డ్యాన్స్, పండగ అయితే డ్యాన్స్. అలాగే ప్రోత్సాహకరంగా కుటుంబాలు చేస్తున్నాయి. ఒకప్పుడు ఎంత చెత్తగా పర్వతగా ఉండేదో ఇప్పుడంతా కూడా ఎలాగైపోయిందంటే నాశనం అయిపోతుంది. తల్లి లేదు, చెల్లి లేదు, ఏమీ లేదు, బయట లేదు, ఇది లేదు, అది లేదు. ఇంకా అది వచ్చిందంటే ఇంకా అది అంటే చేయడానికే వాళ్ళు స్త్రీయర్ లేదు, పురుషులు లేదు, ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు. మరి అలాంటివే దేవుని కింద చేస్తే ఇప్పుడు చూసిన మనకే, మనుషులు చూసిన మనకే మనం అయిపోయింది ఏంటనుకుంటున్నాం. మరి అలా డ్యాన్సులు పాటలతోనే, మ్యూజిక్ లాంటి డబ్బులు దాంట్లతోనే దేవుడికి చేస్తే మరి దేవుడు అసహించుకోడా? దేవుడు ఏం చెప్తున్నాడు? జీవఫలాన్ని, గానాన్ని నువ్వు దేవునికి అర్పించమంటున్నావు. కానీ జనరేషన్ ఏం చేస్తున్నారు? మ్యూజిక్తో, ఆటలతో, పాటలతో, డ్యాన్సులతో వర్షాలు పడిపోతున్నా సరే నేను దేవుడిని ఆరాధించేస్తాననేసి గొప్ప గొప్ప చెప్పుకుంటున్నారు. దేవుడిని ఆరాధించిన గట్ట పెద్ద గ్రౌండ్ బుక్ చేసుకొని కోట్ల ఆస్తి లక్షలు పోషించుకొని అందరం కూడేసుకొని అక్కడ దేవుడిని మహిమపరచాలి. దేవుడు అలాగే చెప్పాడా? మీ ధనాలుగా నాశనం చేసుకోమన్నాడా? అన్ని పనులు తీసుకొని ఎండనగా వాననగా దాంట్లో మణిపడమన్నాడా? అంటే మత్సాకాలు చేసేవి అన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైనవి. దీనికి యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని ఒకసారి మనం చూస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అంటే వాక్యంలో స్థిరంగా వాక్యం తెలిసి వచ్చినప్పుడు ఇలా చేస్తున్నారని అనుకుంటూ అసహించుకుంటాం. అది వాక్యం తెలియని వ్యక్తులు కానీ చూస్తే, అది జ్ఞానం లేని వ్యక్తులు చూస్తే అమ్మ దేవుడు అయితే భయపరిచారు, చాలా గొప్ప ఏంటట, చాలా గొప్ప ఎంత డబ్బు ఎక్కువ చేస్తున్నారు, ఎంత వర్షంలో అందరినీ చేసుకుంటున్నారు. కానీ నువ్వు చేసేది ఏంటి? నీ యొక్క మనో ఆనందాల కోసం. సైంటిస్టులు చెప్తున్నారు ఏదైనా మనం మ్యూజిక్ వింటే మన యొక్క బాడీ ఏం చేస్తుందంటే దాన్ని
అర్థం చేసుకొని దానికి అలవాటు పడుతుంది అన్నమాట. అంటే ఏదో చంపేయాలని ఒక ఉద్రేకపడిన వస్తుంది బాడీ వచ్చి ఏం చేస్తారు, ఆ మ్యూజిక్ దానికి డ్యాన్స్ చేయడానికి శరీరం సహకరించుకుంటారు అన్నమాట. కానీ దేవుడు అది చెప్పడానికి చెప్పలే, ఈ జీవ ఫలాన్ని దేవుడికి అర్పించాలనుకున్నాం కదా. అంటే ఏకభావము, క్రీస్తు ఫాలో అయిన వాళ్ళు ఆ ఏకభావంతో ఉండాలి. ఆ సంఘము క్రీస్తు సంఘం అంతా ఒక ఏదైతే దేవుడు చెప్పాడో, ఏదైతే ఇంకా క్రీస్తు సంఘం ఉన్నది ఆ యొక్క నిబంధనల్ని సిద్ధాంతాలను కూడా వాటిని పాటించాలనేసి మనకి తెలియజేస్తుంది. ఏదంటే ఏక ప్రతి దాంట్లోనే ఆ ఏకత్వం ఎలా వస్తుందంటే ఈ వాక్యం రూపంలో వస్తుంది. ఈ వాక్యంలో ఏదైతే ఉందో అదే మనకి ఏకత్వం అనేది చూపిస్తుంది అన్నమాట. అందుకని పలానా వ్యక్తి చెప్పాడండి అందుకని ఫాలో అవుతున్నానండి. ఇప్పుడు అంతా అమ్మ నువ్వు ఎందుకమ్మా అసలు మ్యూజిక్లో పాటలు పాడేది ఏం చేస్తావు అంటే దేవుడికి మహిమ చేస్తున్నానండి. ఎవరు చెప్పారు నీకు? ఆ పాస్టర్ గారు చెప్పారండి. మరి వాక్యం ఎప్పుడైనా చదివావా? దేవుడికి డ్యాన్స్ ఏమైనా ఎప్పుడైనా చెప్పాడమ్మా చూసావా నువ్వు అంటే తెలియదండి. మా పాస్టర్ చేస్తున్నారు, పాస్టర్ చేస్తాను, నేను చేస్తాను. అంతేకంటే మనుషులను చూస్తున్నారు కానీ దేవుడు చూడట్లే. ఈ శాఖలని మత శాఖలను ఎలాగొచ్చాయి అంటే మనుష్యుడు కల్పించే పద్ధతుల్లోనే వాళ్ళు వెళ్ళిపోతారు మనుషులు చూసుకొని. అంతేగాని దేవుడు చెప్పినట్లు చేయట్లే, దేవుడు చెప్పినట్లు చేయట్లేదు. ఆ చేయకూడదని ఇవన్నీ కూడా డిఫరెన్స్లు వస్తున్నాయి, శాఖలు అనేవి మత శాఖలు అనేవి వస్తున్నాయి. అదేవిధంగా మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, చూడండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉండేలా. ఏంటంట? ఏ హెచ్చరికైనను, ఏ హెచ్చరికైనను. ఈ వాక్యం నుండి ఏ హెచ్చరిక, ఎక్కడ వస్తారు హెచ్చరిక? ప్రేమ వల్ల ఆదాయ ఆత్మయందు ఏ సహవాసమైన ఏ దయారసమైన వాత్సల్యమైన ఉండేలా. ఎక్కడ వస్తుంది? క్రీస్తు యేసునందు, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను. ఈ వాక్యం నుండి ఏ హెచ్చరిక వచ్చినా సరే మనము తీసుకోవాలి. ఇలా ప్రార్థన చేయకూడదు, అయ్యా పలగా మనం డ్యాన్స్లు చేయకూడదు అని మరి ఏ హెచ్చరికని దేని తీసుకోవాలా? వాక్యం నుండి తీసుకోవాలి. అంతేగాని పలానా వ్యక్తి చెప్పాడనేసి కొంతమంది గ్రూప్ ఫాలో అవుతుందని ఎక్కువ మంది జనం అక్కడే ఉన్నారనేసి మనం ఆటలోకి వెళ్ళాం అనుకోండి, ఈ వాక్యాన్ని మనం వదిలేసినాం, దేవుడిని మనము వదిలేసినాం, దేవుడు చెప్పినట్లు మనం చేయలేనట్లు. చాలా మంది ఎవరు చూస్తారు, మనం ఎందుకు మనకి వెళ్తున్నామంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, మా కుటుంబస్తులు, మా చుట్టాలు, మా కులపోస్తులు, మా కులపోలు అందరూ అక్కడ ఉన్నారు, అందుకే అక్కడికి వెళ్తున్నారు. మరి సత్యం సంఘం కాదు కదా. ఏమోనండి, మా చుట్టాలు కానీ, మా స్నేహితులు కానీ, మా కులపోలు కానీ, మా వీధిలో కానీ అందరూ అక్కడికి వెళ్తారండి, అందుకే వెళ్తారంటారు. అవును, ఎందుకు అక్కడికి వెళ్తున్నామంటే పాస్టర్ గారు చాలా బాగా చెప్తారండి, పాస్టర్ గారు చాలా ప్రేమ చూపిస్తారండి. అమ్మ బైబిల్లో లేదు కదా అలాగా, మరి అతను ఏదో చెప్పేస్తున్నారు కదా, సత్యం చెప్పట్లేదు కదా అంటే బాగా చెప్తారండి, కథలు బాగా చెప్తారు. ఏం చెప్పారంటే కథలు బాగా చెప్తారు, పిట్ట కథలు బాగా చెప్తారు. ఈరోజు ఏం చెప్పారు వాక్యం అన్నాం అనుకోండి, ఆ పిట్ట కథ చెప్తుంది. మరి ఈరోజు ఏం నేర్చుకున్నాం అంటే ఆ పిట్ట కథ నేర్చుకున్నట్లు, దేవుడు వాక్యం నేర్చుకున్నట్లు కాదు, ఆయన సిద్ధాంతాలు నేర్చుకున్నట్లు కాదు, ఆయన ఆజ్ఞలు ఎలా పాటించాలో నేర్చుకున్నట్లు కాదు, దేవుడి ఎలా మనకు ఎలా ఉండాలో నేర్చుకున్నట్లు కాదు. కాబట్టి ఏ హెచ్చరికైనను వాక్యంగా దేవుడు చెప్పిన హెచ్చరికగా మనం పాటించాలన్నమాట. అల్లరితో కూడిన ఆటపాటలేదు మీరు ఉండకూడదని దేవుడు వాక్యం చేస్తున్నారు. అదే దేవుడు అంటారు కదా, మీ వాళ్ళే ఇక్కడ అన్యజనుల మధ్య నా యొక్క నామమును ఏం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు కదా. దేనివల్ల ఈ అల్లరి పాటల ద్వారా ఎవరు నమ్ముతున్నారు? ఏంటి అక్కడ జరుగుతున్న మీటింగ్ ఏంటంటే వాళ్ళ క్రిస్టియన్ మీటింగ్ జరుగుతుంది అంటున్నారు. జరిగేది ఏంటి? అల్లరితో కూడినది. స్త్రీలు ప్యాంట్ షర్ట్లు టీషర్ట్లు వేసుకొని, మగవాళ్ళు పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా కలిపి డ్యాన్స్ చేయడం దేవునికి ఇష్టమైందా? అక్కడ జరిగేది క్రిస్టియానిటీ అంటున్నాం. ఎవరి పేరు నువ్వు వాడుకుంటున్నావు? క్రీస్తులు వాడుకుంటున్నావు. అక్కడ ఏం జరుగుతుందంటే క్రైస్తువుల ఆరాధన జరుగుతుందండి. క్రైస్తువులు అక్కడ మీటింగ్ పెట్టుకున్నారండి. ఎవరు నువ్వు అవమానపరుస్తున్నావు? ఇది క్రైస్తువులు ఎలా ఉంటారు అనేసి అంటే వాళ్ళు ఎలా ఉండి రోడ్ల మీద ఉన్న వాళ్ళు అలా ఉంటే మరి వాళ్ళకి నీకు తేడా ఏది? దేవుని ప్రజలకి వాళ్ళకి తేడా ఏముంది? వాక్యం లాగే ఉందా? వాక్యం ఏం చెప్తుంది? అలచలతో ఆటపాటలు మీరు వదులుకోవడం చెప్తుంది.
మీ జీవం వలన దేవుడికి అర్పించమని చెప్తుంది, సరైన ఆరాధన మీరు నేర్చుకోమని చెప్తుంది. సత్యమైన దేవుడు సత్య ఆరాధన మీరు ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ మీరు ఆరాధించమని చెప్తుంది. మీరు ఏం ఇష్టానుసారంగా చేసుకొని దేవుడికి అవమానకరంగా మీ వల్లే కదా అన్ని జనుల యొక్క నామము దూషింపబడుతుందనేసి లేవనుకోండి చూసిచ్చి ఇలాగ ఇది పవిత్రంగా ఉంటారనుకోండి. క్రైస్తవులు అంటే క్రమశిక్షణగా ఉంటారనేసి అనుకున్నాము. క్రైస్తవులు అంటే క్రీస్తు ముందు తిట్టుకుంటున్నారు వాళ్ళు. క్రీస్తుని ముందు ఇద్దరు క్రైస్తవులు చీ అంటే నీ పేరు అనట్లే కదా. క్రైస్తవులు చీ ఇలాగే క్రైస్తవులు అప్పుడు ఎలా ఉండేవారు, ఎలా ఉండేది ఎలా పాడైపోయిందంటే చీ అని క్రైస్తవులు తిడతాం, దేవుని తిడుతున్నారు వాళ్ళు. మన వల్ల ఎవరైతే ఆ యొక్క దాంట్లో ఉన్నారో వాళ్ళ వల్ల దేవుణ్ణి పూజిస్తున్నారు. వాకింగ్ చెప్పింది కరెక్టే కదా, మీ వల్లే కదా. ఆ సత్యాన్ని సిద్ధాంతాన్ని మనం బైబిల్ని మనం తీసుకొని మనం తెలుసుకోలేకపోతే మన వల్ల కూడా దేవుడు దూషింపడతాడు. మన వల్ల కూడా దేవుడు దూషింపడతాడు. కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అదే 2వ వచనం చూడండి, 2వ వచనం కూడా ఎలా ఉండమంటున్నారు, మీరు ఏక మనుషులు ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. ఏకభావము ఏక తాత్పర్యము ఒకదాని యందే మనసుంచండి, దాని ద్వారా నాకు సంతోషం కలుగుతుంది. నేను ఎక్కడికి వస్తానండి అక్కడికి వెళ్ళిపోతానండి అంటే దేవుడికి సంతోషం కలగదు. దేవుడికి సంతోషం అనేది కలగదు. ఒకే భావము, ఒకే సంఘము, ఒకే దేవుడు అని అక్కడ దానివల్ల ఏంటవుతుందా దేవుడికి సంతోషం సంపూర్ణం చేయమంటున్నాడు దేవుడు. 2వ వచనంలో మనకి దేవుడు సంపూర్ణతగా దాన్ని ఏక మనసుతో మనల్ని ఆరాధించమంటున్నాడు. ఏక మనసుతో మనల్ని ఆరాధించమంటున్నాడు. మరి అది ఏంటి ఇది ఆరాధన, ఏంటి ఏకరూపము ఏక క్రీస్తు అంటున్నారు, క్రీస్తుని ఫాలో అవ్వమంటున్నారు. ఏంటి అంటే ఇది సత్యము కాబట్టి. యోహాను సువార్త 17వ వచనంలో యోహాను సువార్త 17వ వచనంలో మనం చూస్తే సత్యమందు వారిని ఏం చేయాలట, ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇది యోహాను సువార్త 17:15లో అది సత్యము కాబట్టి, అది నిజము కాబట్టి, అది నమ్మకం కాబట్టి మనము నమ్మాలి. ఏది నిత్యము ఏది సత్యము దాన్ని నమ్మాలి. ఏది సత్యమట, పాస్టర్ చెప్పిన సత్యమా, అది ఎవరో చెప్పిన సత్యమా? వాక్యమే సత్యం అని రాయబడింది. ఏంటి రాయబడింది? ఈ వాక్యమే సత్యం. ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు, ఆయన అబద్ధమానుడు. ఆయన అబద్ధమానుడుకు ఎవరు కాదట, నరుడు కాదు. ఈరోజు ఏదో పేరు కలుగుతుందనేసి వాళ్ళు ఏదైనా చెప్పచ్చు. ఈరోజు 4 డబ్బులు వస్తాయి అనేసి వాళ్ళు ఏమైనా చెప్పచ్చు, పాస్టర్లు ఏదైనా బోధించవచ్చు. ఎందుకంటే వారి కడుపే వారికి దేవుడు, వారి అధికారమే వారికి దేవుడిగా ప్రార్థన. 4 డబ్బులు వస్తాయంటే ఎన్నైనా చెప్తాను, మాట్లాడి ఆడేస్తాను. కానీ కావాల్సింది ఏంటి, సత్యము కావాలా, నిజదేవుడు తెలుసుకోవాలా, ఆ నిజదేవుడు చెప్పింది మనం ప్రవర్తించాలి. అందుకంటారు కదా ఈ వాక్యమే సత్యం. ఈ వాక్యం లేదంతో దాన్ని నమ్మాలి. ఇదే బైబిల్ వాళ్ళు పట్టుకుంటున్నారు, ఇదే బైబిల్ మనం పట్టుకుంటున్నాం. తేడా ఏంటి, మరి బైబిల్లో ఉన్నది ప్రవర్తించట్లేదు. ఈ బైబిల్ ఉన్నది మనం ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాం. మనం సంపూర్ణంలో కాదు, మనలో చాలా ఉన్నాయి. కానీ మనం ప్రయత్నించాలంటే ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. చెప్పింది మనం తెలుసుకొని ఇది కరెక్ట్గా చెప్పాడా అని మనం తెలుసుకొని దాన్ని ప్రవర్తించుకోవాలి జీవితంలో. ఎందుకంటే ఆయన వాక్యమే సత్యం. అదేవిధంగా 20వ వచనంలో చూడండి, 20వ వచనంలో కూడా మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు. వారు వాక్యం వలన నా యందు విశ్వాసించే వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఎలాగట, నమ్మునట్లు, ఈ సత్యాన్ని నమ్మునట్లు
ఎలా ఉండాలట? ఏకంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ఏకంగా ఉన్నట్లు? ఈరోజు 40,000 రకాల, 40,000 కంటే ఎక్కువైపోయాయి రకరకాల సంఘాలు, రకరకాల పేర్లు, కూతురు పేర్లు, జంతువుల పేర్లు, కొండల పేర్లు, చెట్ల పేర్లు. సంఘాలకు ఆ పేరు పెట్టమన్నాడు దేవుడు. మీ పిల్లకాయకి అలాగే ఎలా పెట్టుకుంటున్నారు పేర్లు, ఇల్లు కట్టుకుంటే ఎలాగే పెట్టుకుంటారు పేర్లు. కానీ సంఘానికి, దేవుడి యొక్క సంఘానికి మాత్రం కూతురు పేర్లు, బోధపండ్ల కూతురు పేరు పెట్టుకున్నారు. కొండల పేరు సియోను, సియోను కొండ. పీటర్ సాంగ్, పేతురు ఎవరు? శిష్యుడు. లోదరాన్, లోదరాన్ ఎవరు? రోమన్స్ ఎవరు? లోతులు. రకరకాల సంఘాల పేర్లు. మరి దేవుడు చెప్తున్నాడు, ఎవరు స్థాపించారు సంఘాన్ని? నా స్వరక్తంతో సంపాదించిన నా సంఘం అన్నాడు దేవుడు. ఎవరు రక్తం కాచారు? యేసుక్రీస్తు ప్రభు రక్తం కాచారు కదా. నీ పాప కాల్చలేదే, ఆ చెట్టు కాల్చలేదే, ఆ కొండ కాల్చలేదే, ఆ కల్వరి కాల్చలేదే. రకరకాలుగా ఏం చేస్తారట? విడిపోతారు. కానీ అలా ఉండకూడదని దేవుడు ముందే ప్రార్థన చేస్తాను. తండ్రి అక్కడ ఉండదు కదా వాక్యంలోనే ఏం చెప్తున్నాడ? మరి నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు. నిజమైన దేవుడు నేనే లోకం నమ్మాలి కదా, తండ్రిని నమ్మాలి. కాబట్టి నేను అనేక ఆశ్చర్యకార్యాలు చేశాను భూమి మీద, అనేక అద్భుత కార్యాలు చేశాను. వీరి కోసం నేను నా ప్రాణాన్ని అర్పించాను, నా రక్తాన్ని కార్చాను. వీళ్ళన్నీ కూడా నమ్మాలి. అలా నమ్మినట్లు ఎలా ఉండాలట? నా యందు నీవు, నీ యందు నీ ఎలా ఉన్నామో, తండ్రి నీ యందు నీవు, నా యందు నీవు ఎలా ఉన్నామో అదే విధముగా వారును మన యందు ఏకమై ఉండవలను. మరి ఏకమై ఉండవాలంటే ఇన్ని సంఘాలు ఎందుకు? మరి ఇన్ని సంఘాలు ఎందుకు పెడుతున్నారు? మరి ఏకమై ఉండాలంటే దేవుడి యొక్క ఆరాధనని అనేక విధాలుగా ఎందుకు వేరువేరుగా చేసుకుంటున్నారు? దేవుడు ఏకమై ఉండమని చెప్తున్నారు కదా, ఒకే సంఘం అని చెప్తున్నారు కదా, ఒకే ఆరాధన అని చెప్తున్నారు కదా. మరి శనివారం ఆరాధన అంటారు కొంతమంది, శుక్రవారం ఆరాధన అంటారు. ఆరాధనలో కొన్ని అంశాలు రకరకాలుగా చేస్తారు. 5 అంశాలు ఆరాధనలు, 5 అంశాలు చేయరు. మరి దేవుడు చేసిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను వాళ్ళు తెలుసుకోవాలి కదా. వాక్యం వాళ్ళు చదువుతారు కానీ, వాళ్ళు విన్నుమంటూ వింటారు కానీ చేయరు. మరి చదువు మటు చదువుతారు కానీ గ్రహించరే. వాళ్ళు చెప్పుడు మనకు చెబుతారు కానీ వారు చెయ్యరే. వాక్యం చెప్తుంది. అది ఏకమై ఉండవాలని వారు ఒక్కరు మాత్రము నేను ప్రార్థించలేదు, వారి వాక్యం వల్ల. ఎవరంటే ఒకవేళ నేనేమైనా ఆయన నేను ఓకే కానీ మనం కూడా అందరూ కూడా ఏకంగా ఉండాలంటే వాక్యం అన్నది ప్రాముఖ్యము, దీంట్లో ఉన్నదే ప్రాముఖ్యము. అందుకంటారు కదా, పరలోకము నుండి వేరే దూత వచ్చి వేరేగా చెప్పినా సరే మీరేం చేయకూడదు, ఈ వాక్యంలో రాసి లేదని చూపించగలరు. పత్రికలో చెప్తాడు, పరలోకము నుండి వేరే ఒక దూత వచ్చి యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని చెప్పిన మనం ఏం చేయాలా? నమ్మకూడదు. మీ ఆదివారం కూడా ఆరాధన కాదు అని చెప్పినా నమ్మకూడదు అనేసి బైబిల్ చెప్తుంది. అది ఇదే ప్రాధాన్యం దేవునికి మనకి. ఎలాగైతే భారతదేశంలో రాజ్యాంగం ఉందో బాధ్యతలు ఎలా ఫాలో అవుతున్నారో, ఒక అదే మార్చవచ్చు కానీ వాక్యాన్ని మనం మార్చుకోవచ్చు. ఒక పుల్లైనను ఏది కూడా చేర్చకూడదు, ఏది కూడా వాక్యమే ఆధారం. అందుకంటాడు వాక్యం వలన దేని వల్ల అంటే మనం ఏకమై ఉండాలంట, వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అప్పగనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చింది. మనము ఏకమై ఉండలాగా వారు ఏకమై ఉండవాలి. దేని ద్వారా అంటే వాక్యం వలన నా యందు విశ్వసించి వారందరూ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తారో వాక్యం వలన వారందరూ కూడా ఎవరు కాకూడదు, మత సాకర్యం ఉండకూడదు. అందే క్రీస్తు సంఘంగా, క్రీస్తు సంఘ సభ్యులుగా ఆయన ఆరాధించేవారుగా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడిగా మనము ఆయన్ని విశ్వసించాలి. అదే 21వ వచనం కూడా చదివాం కదా, చూడండి. తండ్రి నా యందు నీవు, నీ యందు నేను లాగా నా వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వసించే వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మనందరూ కూడా ఏం ప్రార్థన చేయాలంటే, ఎవరైతే తప్పిపోతున్నారో, ఎవరైతే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని తప్పిపోయి వెళ్ళిపోతున్నారో అందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలన్నమాట. నిన్నే నమ్ముకున్నారు కానీ వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు అనేసి వాళ్ళందరి కోసం యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే ప్రార్థన చేశారో మనందరి కోసం కూడా మనం కూడా ఆ ప్రార్థనే చేయాలన్నమాట. వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలన్నమాట.
నమ్మునట్లు ఏకమై ఉండవాలన్నమాట. సత్యాన్ని నమ్మినట్లు ఏకమై ఉండవలను. మరి ఈ డెనామినేషన్లో ఏం చెప్తారు? వాళ్ళందరూ కూడా మనుషులు కల్పించడానికి వాళ్ళు లోపడిపోయారు. తెల్లని వస్త్రాలు ధరించాలి క్రైస్తవులు. ఆదివారం వస్తే చాలా మంది వైట్ డ్రెస్తోనే వెళ్తారు. చాలా మంది పాస్టర్లు వైట్ డ్రెస్తోనే తిరుగుతారు. మరి బైబిల్ ఉందా? ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకొని దేవుడు చెప్తే ప్రభువుల కార్యక్రమం తీసుకుంటే చెప్పంటే వీళ్ళు ఏం చేస్తారంటే నెలకొకసారి ఇస్తారు. నెలకొకసారి ఇస్తారు. కొంతమంది క్రిస్మస్కి ఇస్తారు, కొంతమంది 6 నెలలు, కొంతమంది వాళ్ళ ఇష్టం. వాళ్ళు పుట్టినరోజుకి ఇచ్చుకుంటారు, వాళ్ళు నెక్స్ట్ రోజుకి ఇచ్చుకుంటారు. వాళ్ళ ఇష్టం. అంటే ఇష్టంగా ప్రవర్తిస్తారు అన్నమాట. కానుకల్ని ఆదివారం పూట మాత్రమే పట్టమంటే మీటింగ్లు పెట్టి పట్టేసుకుంటారు. కానుకలు ఏమంటే దేవుని రూప దేవునికి దండించుకుంటారు అన్నమాట. మనుషులు బూడిదతో క్రాస్ చేసుకోవాలి. మనం బూడిదతో క్రాస్ చేసుకోవాలి. ఎందుకట? బూడిద బుధవారం చేసుకోవాలి కదా. బూడిద బుధవారానికి చూసే చాలామంది నల్లగా అక్కడ క్రాస్ వేసుకుంటారు, సిలువ వేసుకుంటారు. బూడిద తేడా ఏంటి? నువ్వు నెత్తి మీద సిలువ వేసుకుంటే అయిపోయింది. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ సిలువుని మోసిన నీ కష్టం ఇచ్చినా నష్టం ఇచ్చినా నువ్వు ఎవరు నమ్మాలంటే దేవుడు నమ్మాలి. నువ్వు బూడిదని ఆ బుక్ని రాసుకుంటూ చెప్తాను. బూడిద బుధవారం బైబిల్ ఉందా? బూడిద బుధవారం క్రిస్మస్ ఉందా? ఏమి లేవు. కానీ వీళ్ళు చేస్తున్నారు. అంటే మనుషులు కలిపి ఎవరో ఏదో చెప్తాడు, అది పట్టుకొని జనాలు ఒకరోజుగా అందించుకుంటారు. అంటే దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు చేయట్లే. దానివల్ల ఏంటి? రకరకాలుగా సాకలుగా వీళ్ళు నచ్చేదంతా వీళ్ళందరూ కూడా బొట్లు పెట్టుకుంటున్నారు కాబట్టి, క్రాస్ పెట్టుకుంటారు. వీళ్ళంతా మనందరం ఒకటే. మనందరం కూడా ఒక ఆదివారమే నెలకి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం కాబట్టి మనందరం ఒకటే అని వాళ్ళు డివైడ్ చేసుకుంటాం. నీకు నచ్చకపోతే డివైడ్, నీకు నచ్చకపోతే డివైడ్, అందరూ డివైడ్ సాకలు మత సాకలుగా. కానీ అందరూ చెప్పుకున్నది ఏంటి? మేము క్రిస్టియన్, మేము యేసుక్రీస్తుని నమ్ముతున్నాం, మేము దేవుడిని నమ్ముతున్నాం. కానీ చేసేవన్నీ ఏంటి? మనుషులు కల్పించుకునే. నువ్వు దేవుడిని నమ్మితే దేవుడు చెప్పినట్లు చెయ్యాలి. కానీ వాళ్ళ విధంగా మత్తయి సువార్త 16:18 మీ సంఘం పేరు ఏం పేరు అని ఎవరిని అడిగామనుకోండి, మత్తయి సువార్త 16:18 ఎవరినైనా మనం వెళ్తున్నాం, మీ సంఘం పేరు ఏం పేరు అంటే ఎక్కడికి వెళ్తున్నామంటే చర్చికి వెళ్తున్నానని అంటారు. చర్చికి వెళ్తుంది. ఈ చర్చి పేరు ఏం పేరు అంటే తెలియదు కొంతమందికి. చాలా మందికి చర్చి పేరు ఏం పేరు తెలియదు. ఎవరి పేరు చెప్తారు? వాళ్ళనా పాస్టర్ పేరు చెప్తారు. ఎవరి పేరు చెప్తారండి? పాస్టర్ గారి పేరు చెప్తారు అన్నమాట. సంఘం పాస్టర్ గారిదా? సంఘం పాస్టర్ గారిదమ్మా. యేసుక్రీస్తు చెప్తున్నారు అక్కడ చూడండి 16:18 నా సంఘము. ఆయన చెప్తున్న యేసుక్రీస్తు ఎవరి సంఘం అంట? నా సంఘము అని చెప్తున్నారు. చూడండి అక్కడ, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుకున్నాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువెరవని నేను నీతో చెప్పుతున్నాను. నా బండ మీద చాలా మంది అయితే పీటర్స్ చర్చ్ అంటే పేతురు మీద కడతానని చెప్పాడు కదా, పేతురు మీద కడతానని చెప్పాడు కదా. పేతురు బండ, మరి పేతురు ఏదో పీటర్స్ చర్చ్, పేతురు సంఘము అదే చెప్పాడా? నా సంఘం అంటాడు. పేతురు సంఘం అన్నాడంట. అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు నా సంఘం. నా సంఘం అంటే ఎవరి సంఘం అవుద్ది? మనం ఏం చెప్తున్నాం? మనం అదే చెప్తున్నావా? మన సంఘం క్రీస్తు సంఘంగా చెప్తున్నావా? లేదా పాస్టర్ గారి సంఘం ఏంటి? లేకపోతే ఊళ్ళో ఉన్న సంఘం ఏంటి అని మనం చెప్తున్నాం. ఏ సంఘంకి వెళ్తాం? క్రీస్తు సంఘానికి వెళ్తాం. నా సంఘము, నీ స్వరక్తిని సంపాదించిన సంఘము, నీ కోసం నా ప్రాణాలు అర్పించిన సంఘము, నా సంకల్పము, నా ప్రణాళిక ఈ సంఘం అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రోమపత్రిక 16 ఎక్కడ రాయబడింది? మంది
ఇలా చేసుకోవచ్చు. రామా 16:16 క్రీస్తు సంఘములన్నీ మీకు క్రీస్తు సంఘములన్నీ మీకు ఇలా కాకుండా ఇలా చెప్పుకోవాలనేసి మనకి ఇక్కడ పేరు సంఘం రాయబడి ఉందా, కల్వరి సంఘం రాయబడి ఉందా? ఈ భూమి మీద క్రీస్తు సంఘం తప్ప మిగతా పేర్లు ఏమైనా సరే బైబిల్లో రాయబడి ఉన్నాయా? అది చూపించమని ఎవరు చూపించరు, కానీ వాళ్ళు ఇష్టం పేర్లు పెట్టుకుంటారు, వాటిని ఫాలో అవుతుంటారు. దేవుడు ఏం చెప్తుంది? వాక్యమే ఆధారము. పరలోకం దూత వచ్చినా సరే ఇది మార్చద్దు, ఈ వాక్యాన్ని నమ్మండి అని దేవుడు చెప్తుంటే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మతస్థానులుగా డైనామినిస్ట్గా వారు వీళ్ళందరూ కలిసి ఏమంటారు? క్రీస్తు ఒక డైనామినేషన్ అంటారు. క్రీస్తు ఒక డైనామినేషన్ వారు ప్రకటించేవి కరెక్ట్ కాదంటారు. మరి బైబిల్లో చూపిస్తుంటే వాళ్ళు ఎందుకు నమ్మరు? అసలు బైబిలే చూడరు వాళ్ళు కరెక్ట్. మనం చెప్పే వచ్చినాలే చూడరు. చూసినా సరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు గుర్చుకొని టీవీ కానీ ఒక ఫ్యాన్ కానీ ఏది కొనుక్కున్నా, ఒక మొబైల్ కానీ ఏది కొనుక్కున్నా సరే దాంట్లో ఒక బుక్ ఉంటుంది. అది ఎలాగ ఫిక్స్ చేయాలి, దాన్ని ఎలాగ ఆన్ చేయాలి, దాన్ని ఎలాగ మన సెట్టింగ్స్ని ఉంటాయి. మరి అందరూ కొనుక్కొని చేసినవి కదా, టీవీలు కానీ మొబైల్స్ కానీ ప్రతి దాంట్లో కూడా చిన్న టూల్ బుక్ ఉంటుంది. అది ఎలా చేయాలి దాని ప్రకారం చేస్తేనే అది ఫిట్గా అయ్యి చక్కగా అది ఉపయోగపడుతుంది. ఒకవేళ దాని ప్రకారం మనం చేయకపోనుకోండి అది పని చేయడానికి ఏంటవుతుంది? యూజ్ ఉండదు. అలాగే ఒక మానవ జీవితానికి మనం టూల్ ఇచ్చాడు దేవుడు, ఒక బుక్ ఇచ్చాడు, టూల్ బుక్ బైబిల్. ఈ బుక్ ద్వారా చేస్తేనే మనం ఎక్కడ ఉపయోగపడతాం? ఈ భూమి మీద కానీ పరలోక రాజ్యంలో కానీ మనము ఉపయోగపడతాం. ఈ బుక్ లేకుండా మనము మన ఇష్టాసరంగా జీవించిన ఇలాగైతే ఈ యొక్క ఎందుకు పనికిరాని మన కోసం తయారు చేసుకున్న ఇవి ఎలాగైతే పని చేయవో ఆ టూల్ బుక్ ప్రకారం అవుతాయి, అలాగే మనం కూడా పని చేయకుండా పోతాం. కాబట్టి మనకు ఒక వాక్యం ఇచ్చాడు దేవుడు. 1 కొరింథీ 1:12 కూడా చూడండి. 1 కొరింథీ 1 రాసిన పత్రిక మొదటి పత్రిక 1:12. చూడండి. మీలో ఒకడు, ఇప్పుడు ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారో అప్పట్లో కూడా అలాగే వ్యతిరేక ఆలోచన ఉన్నవారు త్వరగా చెప్తారు. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడును, మరి ఒకడు నేను కెఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుకొచ్చున్నారని నాకు ఆ తాత్పర్యం నాకు తెలిసి ఉంది. అలాగే చెప్పుకుంటారు కదా, నేను పలా సంఘానికి సంబంధించిన వాడిని, నేను భాషకు సంబంధించిన వాడిని, నేను సిద్ధాంతాన్ని పాటించేవాడిని, శనివారం పూట ఆరాధన చేసుకునేవాడిని, నేను యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పుకునేవాడిని, నేను క్రీస్తు సంఘంలోనే ఉంటాను కానీ యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పుకునేవాడిని, ఆయన ఆరాధనకి పాత్రుడు కాదని చెప్పుకునేవాడిని అని చెప్పుకునేవారు ఉన్నారు లేరా? ఉన్నారు. ఆ స్త్రీకి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రాయబడింది కదా ఏంటండి, ఎవడు వాడు మనం ఇప్పుడు మరి అక్కడ అడుగుతున్నారు పౌలు. మీలో కొందరు ఏం చెప్తున్నారట? నేను పౌలు వాడును, నేను అపోలో వాడును, నేను కెఫా వాడును. అంటే నేను పౌలు వాడు లేకపోతే అపోలో వాడు, నేను కెఫా అంటే పేతురు వాడు, ఇంకొకటి నేను క్రీస్తు వాడిని చెప్పుకుంటున్నాను. మరి అందులో మనదేంటి? మనం ఎవరు వారము? మన కోసం రక్తం కాచిన వారు ఎవరు? మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరు? మనం సృష్టించిన వారు ఎవరు అంటే క్రీస్తు ప్రభువారు అనేసి మనకి అక్కడ తెలియజేస్తున్నారు. అక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ఉంటుంది క్రీస్తు వారం. మనం ఎవరట? క్రీస్తు వారం 13వ వచనం చూడండి, చెప్తారు అక్కడ. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు సిలువ వేయబడ్డాడు మన కోసం. ఎవరు సిలువ వేయబడ్డారు? అందరు తెలిసిన విషయం కదా. మరి యేసుక్రీస్తు గారు సిలువ వేయబడితే మీరు స్టేట్ పాల్ చర్చ పెట్టుకుంటారేంటి? పౌలు గారు సిలువ వేయబడినప్పుడు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. అయ్యా పౌలు గారు రాయించిన సరే కదా, ఇది పౌలు గారు మీకోసం సిలువ వేయబడ్డా అని అడుగుతున్నారు అక్కడ. అలాగే పౌలు నామమున మీరు బాప్తిసం పొందిదిరా? మనం ఎవరి నామని బాప్తిసం పొందాం? మనం ఎవరి నామని బాప్తిసం పొందాం?
మరి పౌలు అపోలో చర్చ్, పౌల్ చర్చ్, సెయింట్ పౌల్ వాటిలో మీరు పెట్టుకోమంటే నా యేసు నామమున బాప్తిసం పొంది యేసు సంఘంలో ఉన్న క్రీస్తు సంఘంలో ఉండకంటారా? మీరు ఆ సంఘంలో ఈ సంఘంలో తిరిగితే మరి అక్కడ పౌలు గారు రాశారు కదా, మరి స్వయాన పౌలు పేరు పెట్టుకున్నావు చర్చ్కి సెయింట్ పౌల్ అని. మరి నువ్వు చదివావు, మరి గ్రహించారు. నా నామను మీరు బాప్తిసం పొందితేనే ఎవరైనా చెప్పుకున్నట్లయితే, బాప్తిసం ఇస్తున్నారు చాలా మందికి, దేవుడు రెండు బాప్తిసం అనుకోండి, ఎవరి పేరు చెప్పుకోవాలా? యేసు నామమున మీ బాప్తిసం పొందని చెప్పుకోవాలి, కానీ పలానా వ్యక్తి నాకు బాప్తిసం ఇచ్చానని చెప్పుకుంటావా? ఆ క్వశ్చన్ ఏంటి? నువ్వు బాప్తిసం అయిపోతున్నావు, ఎవరికి ఏ నామమున బాప్తిసం పొందావు? యేసు నామమున, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఎడలా మీ పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసము తీసుకోండి. అంతేగాని నేను కానీ మీకు బాప్తిసం ఇచ్చానా ఇది పౌలు గారే స్వయాన అడుగుతున్నమాట. మీరు బాప్తిసం పొందిందని ఎవరైనా చెప్పుకున్నట్లయితే క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం వేయలేదనేసి ఆయన ఒప్పుకున్నాడు అన్నమాట. అందుకే దేవుడు ప్రజలకు చెల్లిస్తుంది, ఎందుకంటే వీళ్ళందరూ నా పేరు చెప్పుకున్నాను. ఒకవేళ స్టెఫెన్ ఇంటి వారిని బాధించింది, వీరికి తప్ప మరి ఎవరికైనా బాధించుతునేవా ఎరగడు. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండాట్లు వాక్చత్రం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చి వార్త నశించుచున్న వారికి వెర్రితనము. ఎవరికట? నశించున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని యొక్క వాళ్ళందరూ ఏం చేశారు? 13వ విభజన చేస్తున్నారు. ఇంకా సిలువ వేయబడింది యేసు, రక్తం కార్చింది క్రీస్తు, కానీ ఏం జరుగుతుందంటే విభజన చేస్తున్నారు. డెనవేషన్స్ విభజన చేస్తున్నారు. విభజన చేసి రకరకాలుగా వారు దేవుణ్ణి ఆరాధించడానికి, వారికి ఇష్టంగా ఆరాధించడానికి, ఎక్కడైతే వారికి చక్కగా ఉంటుందో, వారికి చక్కగా కంఫర్ట్గా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. కంఫర్ట్గా ఉంటే వెళ్ళిపోతారు అన్నమాట. చక్కగా ఏసీలోని, ఆటల్లోనే కూర్చొని, లైటింగ్లోనే. మన లాస్ట్ వెళ్ళాం, ఎండల్లో చర్చ్ ఉంటుంది. ఇది మిరాకిల్ చర్చ్ అన్న. అంటే వాడు ఏం చేయాలా? మిరాకిల్స్ చేయాలా? నువ్వు మిరాకిల్ చేయాలి, కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధించకూడదు. మిరాకిల్ చేసేది ఆశ్చర్యకారాలు చేయాలా? మరి జరుగుతున్నాయి అక్కడ. మరి పేరు పెట్టుకున్న మిరాకిల్స్ అని, ఆశ్చర్యం చేయాలి, ఆశ్చర్యకారాలు చేయాలి, స్వస్థత చేయాలి, ఇవన్నీ జరుగుతాయి. మరి పేరు పెట్టుకున్నావు. సినిమా హాల్లోకి వెళ్ళినట్లే, ఒక డిస్కోకి వెళ్ళినట్లే, లైటింగ్స్, సాంగ్స్, ఇవన్నీ స్క్రీన్స్. నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ దేవుని మహిమపరచాలంటే నీ లైటింగ్తోనూ, సౌండ్ సిస్టమ్తోనూ, ఒక ఆడంబరమైన ఆటలతో నీ కంటికి ఇంపుగా కనిపించడానికి, నువ్వు కూర్చోడానికి, వినడానికి, కంఫర్ట్గా ఉండడానికి సీట్లో పెట్టుకొని చక్కగా ఆటల ప్రకారం వెళ్తున్నావు. అంటే నీకు ఇష్టం అక్కడ బాగుంటుంది. సినిమా హాల్కి ఎలాగెళ్తామో, ఒక సర్కస్కి ఎలాగెళ్తామో, ఒక డిస్కోకి ఎలాగెళ్తామో ఆ విధంగా చర్చలు తయారు చేస్తాం. మరి వాక్యం అదే చెప్తుందా? ఎప్పుడేం చేస్తున్నట్టు దానికి ఇష్టమైనటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అపోస్తలుల కార్యం 4:12 అపోస్తలుల కార్యంలో 4:12 చూడండి. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఎవరి వల్ల కలగదు? పేతురు వల్ల కలగదు, పౌలు వల్ల కలగదు, మిరాకిల్ కలగదు, కలవడం కలగదు. ఎవరి వల్ల? జనానికి ఎవరి వల్ల కలగదు? ఏ నామం కలగదు? ఈ నామమునే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో. నేను ఏ నామట? క్రీస్తు. మరి క్రీస్తు నామంలో రక్షణ పొంది క్రీస్తు సంఘంలో ఉండకంటానా? క్రీస్తుని వ్యతిరేకంగా, ఆయనకి వ్యతిరేకమైన ఆరాధన చేస్తూ, ఆయనే దేవుడు కాదని చెప్పుకుంటూ, ఇష్టానుసరైన పేర్లు పెట్టుకుంటూ, ఇష్టానుసరంగా మనుషులు కల్పించే పద్ధతుల్లో కచ్చిపు, ఆయిలు ఇవన్నీ స్వస్థపరుస్తాయి. అరటిపళ్ళెత్తి పిల్లలు పుట్టేస్తారా? మరి ఎంత దారుణమా? పుష్ అంటే స్వస్థ వచ్చేస్తుందా? హాస్పిటల్ ఉండదు కదా, డాక్టర్లు అవసరం లేదు కదా. ఇవన్నీ మనుషులు కల్పించే పద్ధతులు. మనం గమనించుకొని ఏ నామంలో మనం ఉన్నాము, ఏ నామంలో ఉన్నాము, ఏ నామంలో ఉన్నాము.
ఏ నామంలో మనం బాప్తిజం పొందాము, ఏ నామంలో మనం మహిమపరుస్తున్నాము, ఏ నామంలో దేవుడు మనం మహిమపరుస్తున్నాడు, ఏ విధంగా ఆరాధించుకున్నాడు అనేసి మనం తెలుసుకొని మనకు తెలిసింది మనము చెప్పుకోవాలి. దేవునికి నాకు తెలియజేస్తాను. అట్లా చేసిన స్వాత కుటుంబానికి నాకు తెలియజేస్తూ ఏ నామంది క్రీస్తు సంఘము, మనం క్రీస్తు సౌఖ్యం.